హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు ఏం చేస్తున్నారు? ఇవాళ అయితే పొద్దున అయితే జొన్న రొట్టెలు అయితే చేయడానికి అయితే వచ్చేసినా. ఇక ఈ జొన్న రొట్టెలు ఎందుకు చేస్తున్నా అంటే, ఇక ఒక అక్క అయితే నాకైతే జొన్న రొట్టెలు ఎలా చేస్తారు, అసలు పిండి కలిపేటప్పుడు ఆయిల్ అప్లై చేస్తారా, ఎలా చేస్తారా అనేది అయితే ఆ అక్క అయితే నాకు కామెంట్ చెప్పింది. సో ఆ కామెంట్ తెలిపినందుకు ఆ అక్క కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో అయితే పూర్తి వరకు చూస్తేనే మొత్తం మీకు అర్థమవుతుంది. పొయ్యి మీద అయితే వేడి నీళ్ళు అయితే పెట్టినా. ఇంకా వేడి నీళ్ళు అయితే ఎట్లా మరుగుతున్నాయో చూడండి. ఇట్లా మరిగిన వేడి నీళ్ళతోనే పిండి కలపాలి. మరగకుండా మామూలుగా హీట్ అయిన వేడి నీళ్ళతో పిండి కలిపితే మాత్రం మొత్తము చేయనికి రావు రొట్టెలు. ఇక బాగా మరిగినాయి కదా, ఇక ఇట్లా పిండి తీసుకునేటప్పుడు ఒక ఉండి లెక్క తీసుకొని అందులోనైతే వాటర్ పోసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకున్న తర్వాత అయితే ఇక పొయ్యి మీద అయితే పెన వేసుకోవాలి. ఇక పెన వేసుకున్న తర్వాత ఇక పిండిని అయితే ఇక ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా మెత్తగా కలుపుతామో అంత మెత్తగా సాఫ్ట్గా రొట్టె అయితే వస్తుంది. సో ఇక ఇప్పుడైతే నేను కలిపిన విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా మనకు పిండి కలిపేటప్పుడు కొంచెం పొడిగా అయిందనుకోండి, ఇంకా వాటర్ మనం పోసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం వాటర్ అయితే పక్కకు పెట్టినాం కదా, ఆ వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే నేను కలిపిన విధంగా అయితే పిండి బాగా కలపాలి. ఎంత మంచిగా కలిపినామనుకో అంత మంచిగా పిండి అయితే ఇక మనం తర్వాత రొట్టెలు చేసేటప్పుడు పిండి కలుపుతాం కదా, అప్పుడైతే ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడైతే ఇక కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా పోసుకొని మంచిగా ఇంకా మెత్తగా వచ్చేలాగా ఇంకా ఈ వాటర్ అయితే ఎక్కువ తక్కువ అయితే పోసుకోవద్దు. ఇంకా ఎక్కువ పోసుకుంటే ఏమవుతుంది అంటే మొత్తం ముద్ద అవుతుంది. ఇంకా మళ్ళీ మనం అయితే పొడి పిండి అయితే వేసుకోవడం అవసరం ఉంటుంది. సో అందుకని ఇక కొంచెమే వాటర్ పోసుకొని ఇంకా మళ్ళీ అయితే ఇక మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇక కలుపుతున్నా చూడండి, మస్తు బలంగా కలుపుకోవాలి. పిండిని అయితే మెత్తగా అవుతుంది. ఇంకా రొట్టెలు చేసేటప్పుడు కూడా అంత పిండి కలపడం అవసరమే ఉండదు. ఇట్లా మెత్తగా కలుపుకున్నాం అనుకో. ఇంకా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే అక్క అయితే ఆయిల్ పోస్తావా అని అడిగింది. ఇంకా ఆయిల్ ఏం పోయను. ఇక ఇట్లయితే కలుపుకోవాలి. ఇక నేను చూపిస్తున్నా కదా చేతిలో విధంగా, ఆ విధంగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఇక మొత్తం పిండి అంతా ఒక దగ్గర ముద్ద లెక్క చేయాలి. ఎందుకంటే మళ్ళీ చల్లారిన అనుకో రొట్టె కావు. అందుకనే ఇక మొత్తం పిండి ఒక దగ్గర చేసేసి ఇక పక్కన పెట్టేసి, ఇంకా మనం కొన్ని వేడి నీళ్ళు ఉంచినాం కదా, అందులో అయితే కొన్ని చల్లనీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే వేడి వాటర్లో చేయి పెట్టి మనం మళ్ళీ రొట్టెలు చేసేటప్పుడు పిండికి అప్లై చేస్తాం కదా, అందుకనే చేయలేము కదా. అందుకని చల్ల వాటర్ అయితే పోసుకున్నా. ఇంకా ఇక పిండి కలుపుతున్నా కదా చూసుకోండి. ఇక పిండి కలిపేటప్పుడు అయితే దీంట్లో ఏ ఆయిల్ వాడను, ఏం వాడను. కొంచెం వాటర్ అయితే అప్లై చేసుకుంటా. ఇంకా వాటర్ చూడండి నా చేయి మీద అసలు అంటుకుండా లేనట్టే ఉంటుంది. సో అట్లనే కలుపుకోవాలి. ఇక పిండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. మెత్తగా అంటే మస్తు మెత్తగా వస్తుంది. ఇక అట్లనే కలుపుకొని ఇంకా రొట్టెలు చేసేటప్పుడు అయితే మస్తు పూరీలు వంగినట్టే వంగుతాయి. ఇంకా కలుపుతూనే ఉన్నాం కదా. ఇప్పుడైతే ఒక ముద్ద లెక్క అయితే తీసుకోవాలి. పిండి అయితే మనం తీసుకున్నాం కదా, ఇంకా మన రొట్టెకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఇంకా మెత్తగా ఉంది కదా, అట్లనే చూసుకొని ఇక ఒక ముద్ద లెక్క అయితే తీసుకోవాలి. ఇంకా రౌండ్గా మనం లడ్డు మాదిరిగా అయితే ఒక ముద్ద అయితే తీసుకున్నా. ఇంకా లడ్డుకి అయితే ఒక షేప్ రావాలి. ఇక అట్లా నేను చేస్తున్నాను కదా చేతిలో, ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఇంకా చేసుకున్న తర్వాత అయితే మంచిగా ఒక షేప్ వస్తుంది. ఇంకా ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మీకైతే ఒకటి చూపిస్తా. ఇంకా ఒక పీట అయితే తీసుకున్నా. ఒక పీట తీసుకొని ఆ పీట మీద అయితే ఎలాంటి ఆయిల్ అయితే అప్లై చేయను, ఏం చేయను. ఒక కవర్ అయితే తీసుకుంటా, ప్లాస్టిక్ కవరు. ఇక తీసుకొని అయితే ఆ కవర్ అయితే మనం ఇక రొట్టెలు చేసేటప్పుడు ఏదైనా అప్పలు చేసేటప్పుడు కూడా కొంచెం కవర్ వాడతాం కదా, అలానే ఇప్పుడు రొట్టెలు చేసేటప్పుడు కూడా ఇక డబ్బాలు అయితే కొంచెం ఆయిల్ పోసుకున్నా. ఇంకా ఆయిల్ అయితే ఇక ఈ డబ్బా అయితే రొట్టెలు చేయడానికే ఇట్లా మీరైతే కొంతమంది అయితే కర్ర ఉపయోగిస్తారు కదా, నేనైతే కర్రతో చేయను. ఇక ఈ డబ్బా అయితే తీసుకున్నా. ఈ డబ్బాకి అయితే కొంచెం ఆయిల్ ఇప్పుడు ఇందాక వాటర్లో చేయబెట్టినా కదా, అట్లానే ఆనదా అసలు ఆనిందన్నట్టుగా కొంచెం అయితే అప్లై చేసుకున్నా. ఇక అప్లై చేసుకున్న అయితే కవర్ మీద ఎలాంటి ఆయిల్ అయితే అప్లై చేయలేదు. ఇక ఈ డబ్బాకి అయితే అప్లై చేసుకున్నా. ఇక రొట్టెలు అయితే ఇక మస్తుగా సాఫ్ట్గా పోతున్నాయి. చూసుకోండి ఎంత మంచిగా పోతుందో. ఇంకా పల్సగా మస్తు పెద్దగా వస్తుంది ఈ రొట్టె అయితే. ఇక ఈ రొట్టె తినేటప్పుడు అయితే ఉంటుంది, అబ్బా సూపర్ ఉంటుంది. ఇంకా పెన వేడి అయిందా కాలేదా అని చూడడానికి అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా మంట కూడా మంచిగా వస్తుంది, ఎందుకంటే గాలి ఇట్లా ఏం రావట్లేదు. ఇక రొట్టె అయితే మొత్తం అయిపోయింది. ఇక చూసుకోండి ఇంకా ఎటు అటు మూలలు కూడా ఇంత కొసకు కూడా ఏది పోకుండా మొత్తం సమానంగా రొట్టె అయితే మంచిగా పూరీలు మాదిగా అయిపోయింది.
ఇంకా ఆ రొట్టెకి అయితే ఇక పెన హీట్ అయిందా కాలేదా అని కొన్ని వాటర్ అయితే చల్లి అయితే చూసుకోవాలి. ఇంకా పెన అయితే హీట్ కాలేదు, కొన్ని ఇంకా హీట్ కాలేదు కాబట్టి కొంచెం అయితే ఇక పిండి అయితే కలుపుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ రొట్టె చేయడానికి ఈ పిండి ఇప్పుడు అయితే కలుపుకుంటున్నా. ఇక కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ రొట్టె చేయడానికి కూడా తొందరగా వీలవుతుంది కదా. అందుకని ఇక పెన వేడి అయ్యేంత వరకు అయితే ఇక నేనైతే మళ్ళీ ఒక ముద్ద మాదిరిగా ఇక ఫస్ట్ చేసిన కదా అదే విధంగా అయితే ఇక మొత్తం పిండి మొత్తం అదే విధంగా చేసుకొని అయితే పోవాలి. ఇక ఇప్పుడైతే పెన అయితే మళ్ళీ వేడి ఎక్కిందా లేదా అనేది మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నాయి కదా అది చేసింది పక్కన పెట్టి పెన హీట్ అయిందని చూసుకొని ఇంకా నేనైతే ఇగో కవర్ మీద నుండి అయితే తీసి పెన మీద వేసిన. ఎంత ముద్దుగా ఉందండి చూడండి, మంచిగా పూరీలు వాదనే మంచిగా పొంగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా కొంచెం డబ్బకైతే ఆయిల్ అప్లై చేసుకున్నా, ఇక రొట్టెగా అయితే చేస్తున్నా. అంతే, ఏం లేదు దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. కానీ కొంచెం పిండి కలిపేటప్పుడే రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే పిండి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా అయితే మనకు రొట్టెలు వస్తాయి. మనం తినేటప్పుడు కూడా మస్తు కమ్మగా ఉంటుంది. మళ్ళీ గట్టిగా కూడా కాదు, గట్టిగా మనం పిండి గట్టి కలుపుకున్నాం అనుకో రొట్టెలు కూడా గట్టిగా అవుతాయి. మనం ఎంత సాఫ్ట్గా నున్నగా ఉండేటట్టు మెత్తగా ఉండేటట్టు కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇక రొట్టె అయితే ఇక చేతితోనైతే నేనైతే ఇట్లా తిప్పేసిన. ఇక పెన తిప్పేయాలి. అది తిప్పే అటు రొట్టె కాగేలోపే ఇట్లా మళ్ళీ ఇటేమో ఒక రొట్టె చేయడానికి ఇంకా మళ్ళీ అయితే ముద్దలు అయితే రెడీ చేసుకోవాలి. ఇంక మళ్ళీ అక్కడ రొట్టె కాగేలోపే ఇక్కడ ఒక రొట్టె అయిపోయింది కదా, ఇక అది పక్కన పెట్టేసి మళ్ళీ ఒక ముద్ద లెక్క అయితే చేసుకోవాలి. సో వీడియో అయితే మీరు అందరు మంచిగా కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్క్రిప్ట్ చేసిండు అనుకో మళ్ళీ ఈ రొట్టె ఎట్లా చేస్తారు ఏంటిది అనేది అయితే మీకు అర్థం కాదు. ఇక మళ్ళీ అయితే పిండి కలుపుతున్నాం కదా, ఇక సేమ్ టు సేమ్ అదే విధంగా పిండి మొత్తం అయిపోయేదాకా అదే విధంగా చేసుకోవాలి. ఇంకా మూడో రొట్టె కూడా స్టార్ట్ చేసేసిన. ఇంకా ఈ పిండి కనిపిస్తుంది కదా, ఈ పిండికి దాదాపు ఎన్ని రొట్టెలు చేస్తావు అక్క అని కూడా మీరు కామెంట్ పెట్టవచ్చు. కానీ దాదాపు నేను 17-18 రొట్టెలు అయితే చేస్తాను ఆ పిండితోనే. సో ఇది ఇంకా ఈ వీడియో అయితే అక్క కోసమే. అక్క నువ్వు చూసి మళ్ళీ చేసినాక మళ్ళీ కామెంట్ పెట్టాలి, సరేనా? ఇంకా మా పిల్లలు అయితే పొద్దునే ఆడుకుంటున్నారు. ఈ వీడియో అయితే అందరు చూసి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మాకు సపోర్ట్ కూడా చేయండి. ఇంకా ఈ రొట్టె చూడండి ఎంత మెత్తగా ఉంది. ఇక ఒక్కసారి ఇట్లా చుట్ట లెక్క చుట్టుకొని నోట్లో పెట్టుకుంటే చాలు. ఇంకా ఈ జొన్న రొట్టెల మీద మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పప్పు, ఆలుగడ్డ కర్రీ ఇట్లా వండుకొని తింటే మస్తు కమ్మగా ఉంటుంది. సో ఈ వీడియో అయితే మంచిగా అందరు పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా మంచి వీడియోలు అయితే మేము ముందు తీసుకొస్తాను. సో నాకు అందరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ బాయ్. లైక్ చేయండి మర్చిపోకండి.